ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. అశోక్ నగర్ లోని ఉదయ్ రూమ్ లో అధికారులు తనిఖీలు చేయగా మరో వివాహిత యువతితో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. ఏపీకి చెందిన వివాహితతో భర్తతో విడిపోయి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఉదయ్ గదిలో 2 ప్రేమలేఖలు, ల్యాప్టాప్, ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. అశోక్ నగర్ లోని ఉదయ్ రూమ్ లో అధికారులు తనిఖీలు చేయగా మరో వివాహిత యువతితో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. ఏపీకి చెందిన వివాహిత భర్తతో విడిపోయి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఉదయ్ గదిలో 2 ప్రేమలేఖలు, ల్యాప్టాప్, ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. అశోక్ నగర్ లోని ఉదయ్ రూమ్ లో అధికారులు తనిఖీలు చేయగా మరో వివాహిత యువతితో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. ఏపీకి చెందిన వివాహితతో భర్త విడిపోయి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఉదయ్ గదిలో 2 ప్రేమలేఖలు, ల్యాప్టాప్, ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సువర్ణ, ఏదైతే ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ అయితే నెలకొంది. ఇప్పటికే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉదయ కృష్ణ ఇప్పటికే రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు దీనికి మరింత లోతుగా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఏదైతే అశోక్ నగర్ లోని ఉదయ కృష్ణారెడ్డి ట్రైనింగ్ సమయంలో ఉన్నటువంటి రూమ్ లో కూడా సర్చ్ చేయడం అయితే జరిగింది. సర్చ్ లో భాగంగా కూడా అది ఉదయ కృష్ణారెడ్డి గదిలో కొన్ని ప్రేమలేఖలు కూడా స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో పాటు మరో మహిళతోనూ సంపర్క సంబంధాలు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించినట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా ఆ గుర్తింపులో భాగంగానే ఏదైతే అశోక్ నగర్ లోని ఉదయ్ రూమ్ లో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా చేసినటువంటి సోదాల్లో 2 ప్రేమలేఖలు, ఒక ల్యాప్టాప్, ఇంకా మొబైల్, అదేవిధంగా కత్తిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా మరో మహిళ ఏదైతే ఏపీకి చెందినటువంటి ఒక వివాహితతో కూడా సన్నిహితంగా ఉన్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగింది. అయితే ఆ మహిళకు సంబంధించి చూసుకుంటే కనుక భర్తతో వెళ్ళిపోయి హైదరాబాద్ లో జాబ్ చేసినటువంటి ఆ మహిళకు సంబంధించి కూడా విషయాలు అయితే వీళ్ళకి వచ్చాయి. అయితే ఆ మహిళకు సంబంధించి కూడా ఏదైతే ఆ ఏపీకి చెందినటువంటి వివాహితతో కూడా సహజీవన ప్రతిపాదనను కూడా ఆమెను అడిగినట్టయితే తెలిసింది. దీంతో ఆ నేపథ్యంలో ఆ మహిళ తిరస్కరించినట్టయితే తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉన్నారో ఆమెతో ఈ వివాహిత కూడా ఫిబ్రవరిలో కలిసి మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ఆ మాట్లాడిన ప్రకారం అయితే ఏదైతే ఉదయ్ యొక్క ప్రవర్తనకు సంబంధించి కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్లు కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ముఖ్యంగా దాదాపు ఈ కేసుకు సంబంధించిందంటే ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క అన్నిటిని, ఇంకా బంధువులు, ఆయనతో ఉన్నటువంటి స్నేహితులకు సంబంధించి కావచ్చు, ఇంకా ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి దాదాపు 20 మంది వరకు వారందరినీ కూడా పోలీసులు అయితే విచారణ చేశారు. వారి యొక్క వాంగ్మూలం కూడా పోలీసులు అయితే నమోదు చేసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక పూర్తిగా వివరాలు రాబట్టేందుకు మాత్రం ఏదైతే రిమాండ్ లో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి మరింత కస్టడీలో తీసుకుని విచారిస్తే మాత్రం పూర్తిగా లోతుగా దర్యాప్తు చేయాలనుకున్నట్లయితే తెలుస్తుంది. పోలీసులు మొత్తంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా విమెన్స్ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ ఆధ్వర్యంలో అయితే ఈ కేసు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిని పూర్తిగా కస్టడీకి తీసుకొని లోతుగా దర్యాప్తు చేస్తే మాత్రం కీలక విషయాలు తెలుసుకున్నట్టు కూడా పోలీసులు అయితే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసి అతని కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఇంకా ఇద్దరు మహిళలైనా ఇంకా వేరే ఎవరైనా మహిళలతో వివాహిత సంబంధాలు ఉన్నాయా అనే సమయంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం ఉదయ కృష్ణారెడ్డి యొక్క బిహేవియర్ కు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు తెలియాలంటే మాత్రం కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో మాత్రం మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఉదయ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ అరుణ్.